అది ఏముంది, మైండ్ సెట్ లేదు అనుకోవాలి. ఇప్పుడు టాబ్లెట్ తొందరగా పోయి తెచ్చుకొని వాడుకుంటే బాగుంటుంది. లేకపోతే నిజం అనుకొని రోసానికి వచ్చి మాట్లాడిన మాటలకి ఎగబడి కొట్టినా కొడతారు. అలా తెచ్చుకుని దబాన టాబ్లెట్ ఇంజక్షన్లో అక్కడ ఉండే కదా, అన్నం పోయి తెచ్చుకొని వాడుకొని అవన్నీ కాస్త క్లియర్ అయిన తర్వాత అప్పుడు మాట్లాడమని చెబుతాను. నువ్వు వార్నింగ్ దేనికి ఇస్తున్నా? నువ్వు చేయలేని పనులన్నీ చేస్తున్నందుకు ఇస్తున్నావు వార్నింగ్. నువ్వేం చేశా? నువ్వంతా విధ్వంసమేగా. రావడం రాజధాని ప్రజావేదిక గురి చేశావు. ప్రజావేదిక మళ్ళీ కట్టాలంటున్నాడు, అందుకే వార్నింగ్ ఇస్తున్నావా? రాజధాని కడుతుంటే వార్నింగ్ ఇస్తున్నావా? పోలవరం పూర్తి చేస్తుంటే వార్నింగ్ ఇస్తున్నావా? అన్నా క్యాంటీన్లు పెట్టినందుకు వద్దని చెప్పి వార్నింగ్ ఇస్తున్నావా? పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొస్తున్నాడు బాబు గారు, కంపెనీలు పెట్టొద్దని వార్నింగ్ ఇస్తున్నావు. ఇవన్నీ తీసేసి నీలా బుక్క పగిలాగా నువ్వు చేసి 10 మంది ఏమంటావా? దేనికి నీ వార్నింగ్? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. లేకపోతే ఇప్పుడు మామూలుగా ఉన్నది. ఒక్కొక్కరికి వైసీపీ పార్టీ అనే పేరు వినపైన తగ్గట్టు ఉండదు జనం. అట్లాంటి పాత్ర పాటిస్తున్నారు మీరు. దేనికి నువ్వు వార్నింగ్? బాబు గారికి దేనికి వార్నింగ్ ఇచ్చా? నీకు సిగ్గు శరం ఉందా? అసలు నీకు వార్నింగ్ ఇచ్చే అర్హత ఉందా?